నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. తెలంగాణలో యూరియా కొరత రైతాంగాన్ని కుదిపేస్తుండగా దానిపై రాజకీయ మంటలు రాజుకుంటున్నాయి. పొలాల్లో పంటలకు ఎరువు దొరక్క రైతులు ఆవేదనలో ఉంటే రాజకీయ వేదికలపై మాత్రం ఆరోపణల రగడ సాగుతోంది. బీఆర్ఎస్ రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఆందోళనను రాజకీయ వేషధారణగా మార్చుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తే కాంగ్రెస్ బీజేపీ సఖ్యతే అసలు కారణమంటూ బీఆర్ఎస్ ప్రతిపాదిస్తోంది. ఇదే సమయంలో యూరియా ఇచ్చేది రాష్ట్రం కాదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు కొత్త బాంబులా మారాయి. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూరియా కొరత లేకుండా బీజేపీ లేని రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. యూరియా సరఫరా అంశం ఇప్పుడు కేవలం రైతుల సమస్యగా కాకుండా రాజకీయ పార్టీల మధ్య బలమైన వాదనగా మారింది. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన కోటా, వాస్తవంగా అందుతున్న పరిమాణం, మధ్యలో జరుగుతున్న పంపిణీ లోపాలు అన్నీ కలిపి రైతులకు భారం పెంచుతున్నాయి. రైతులు ఎరువుల దుకాణాల వద్ద పొడవాటి క్యూ లైన్లో నిలబడినా సరఫరా తక్కువగా రావడం, బ్లాక్ మార్కెట్ ఆరోపణలు వినిపించడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతు సమస్యల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయన్న విమర్శలు మూడు ప్రధాన పార్టీలపైన వెల్లువెత్తుతున్నాయి. రైతులు పొలాల్లో ఆందోళన చేస్తూ ఉన్న శాసనసభల నుంచి పార్లమెంటు వరకు యూరియా వివాదం చర్చకు దారితీస్తోంది. తెలంగాణలో యూరియా కొరతపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే బీఆర్ఎస్ మాత్రం నేరుగా కేంద్రాన్నే బాధ్యుడిగా నిలుపుతోంది. ఇదే అంశంపై ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వెంకట్ గారు, అలాగే బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ రామూర్తి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం వెంకట్ గారు. నమస్కారం మేడం. సార్, మరి ప్రస్తుతం ఉన్నట్టుండి అసలు యూరియా కొరత చుట్టూ అసలు రాజకీయ లెక్కలు ఈ విధంగా మారడానికి ముఖ్య అంశాలు ఏంటి? మేడం, మీకు రామూర్తనకు నమస్కారం. మేడం, రామూర్తనకు తెలిసిన విషయమే, మీకు తెలిసిన విషయమే, మనకు తెలిసిన విషయమే. యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాలి. ఆ సప్లైలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతమంది నెసెసిటీ ఉంటుందో అంత లెక్కలతో సహా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 12 లక్షల టన్నుల యూరియాని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెడితే 9,50,000 టన్నులు యూరియా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ చెప్పిన లెక్క ప్రకారమైన ఏదైతే ఖరీఫ్ పంటకు ముందుగాల మనకి ఈ టర్మ్లో ఏదైతే యూరియా కావాల్సిందో ఆగస్టు 15 వరకు దాదాపు 8,50,000 టన్నుల యూరియా రావాలి. కానీ వాళ్ళు మనకు అందించింది కేవలం 5,50,000 టన్నుల యూరియా మాత్రమే. ఇదే విషయం మీద ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, అదేవిధంగా రాజ్యసభ నుంచి 2 కలిసి 10 మంది ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడితే, జేపీ నడ్డా గారి దగ్గర మాట్లాడితే అక్కడ నుంచి మనకు యూరియా 64,000 టన్నుల యూరియాని పంపించడం జరిగింది. అది ఇంకా సప్లై అవుతుంది. ఇంకా మాకు రామూర్తన్న గారు ఖమ్మం జిల్లా వాసి కాబట్టి మధిర చుట్టుపక్కల ప్రాంతంలో వ్యవసాయం ఇది మన అగ్రికల్చర్, ఇది మన వరి ఎక్కువ పండుతుంది కాబట్టి వారికి కూడా తెలుసు. పైలట్ ప్రాజెక్టు ఖమ్మంని కూడా ఎంచుకున్న విషయం తెలిసింది. అయితే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం చూడండి, బీజేపీ సరే మిగతా రాష్ట్రాలు కూడా యూరియా స్కార్సిటీ ఉన్న విషయం వాస్తవం. అయినా సరే తెలంగాణ రాష్ట్రం అనేది వరి పంటలో టాప్లో ఉన్నది కాబట్టి, వరి పంటకు యూరియా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి, అది కూడా ఖరీఫ్లో ఆగస్టులో ఎక్కువ యూరియాకు అవసరం ఉంటుంది కాబట్టి అది తెలుసుకోవడంలో బీజేపీ పార్టీ ఫెయిల్ అయింది. వారు రామచంద్రరావు గారు, అదేవిధంగా మన బీజేపీ అధ్యక్షులైన రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు వారు చాలా క్లిష్టంగా చెప్తారు. ఏమని? యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, ఇక్కడ స్కార్సిటీ ఉంది, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధం జరుగుతుంది, అక్కడ షిప్పులు రావడానికి ఇబ్బంది అవుతుంది, చైనా నుంచి మనం కొంచెం ఇంపోర్ట్ చేస్తున్నాం, ఆ ఇంపోర్ట్లో కొంచెం ఇబ్బంది అయింది, అదేవిధంగా ఇక్కడ రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ ఏదైతే ఉందో అది మూతపడి ఉండడం వల్ల మనకు యూరియా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇవన్నీ సాకులు తెలంగాణ ప్రజలకు చెప్తున్న సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అర్థం చేసుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టాలని చెప్పి రైతులను మోసం చేసే క్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపం వల్ల ఇలా జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట మేము చెప్తున్నాం సార్, మేడం, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఇంత మాకు కావాలని చెప్పి రైతుల పక్షాన మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వీలైతే లెటర్ల మీద లెటర్లు పెట్టి మంత్రి గారు కూడా, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చే విషయంలో కూడా అంతే చిత్తశుద్ధితో ఉండాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది మేడం. కానీ ఒకటేందంటే ఎస్, తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోనైనా ఇంక్లూడింగ్ గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా యూరియా కొంచెం కష్టం ఉన్న విషయం వాస్తవం. అయితే తెలంగాణ రాష్ట్రానికి అందించడం విషయంలో ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నాయకులు జేపీ నడ్డా గారిని రాజకీయ సమీకరణలో భాగంగా కలవడానికి ఇష్టం చూపుతున్నారు. కానీ ఎక్కడ తెలంగాణ రైతుల కష్టాల విషయంలో వింట చూపడానికి లేదు మేడం. మీరు చూడండి, ఈటల రాజేంద్ర గారు రాజకీయాలే మాట్లాడతారు, రామచంద్రరావు గారు రాజకీయాలు మాట్లాడతారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ రాజకీయాలు మాత్రమే మాట్లాడతారు, రాజకీయ అంశాలు మాత్రమే. ఎరువులు మరియు రసాయన శాఖ సంబంధించిన మంత్రి గారిని ఆ విషయంలో మాత్రమే కలుస్తారు, ఎందుకంటే వారు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి. కానీ తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద కానీ తెలంగాణ రాష్ట్ర రైతాంగ సమస్యల మీద వాళ్ళు
మాట్లాడలేరు. అయినా ఒకటైతే గొప్పగా క్లెయిమ్ చేసుకుంటున్నాం, ఇప్పటికి వచ్చిన 64,000 టన్నుల యూరియా ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి వల్ల వచ్చింది. ఒక ప్రభుత్వంగా మేము ఎన్ని లేఖలు పెట్టినా ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చినా కూడా దాన్ని ఏది పక్కదారిని పట్టించి దాన్ని పక్క పెట్టిన సందర్భంలో పోరాటం చేస్తేనే వస్తుందని నమ్మినాం కాబట్టి ఈరోజు పోరాటం చేసినాం, ఆ యూరియా వచ్చింది. ఇంకా ఒక 30,000 టన్నుల యూరియా వరకు స్టాక్ రావాల్సిన అవసరం ఉంది. అయితే యూరియా పంపిణీ విషయంలో కూడా ఎక్కడ బఫర్ స్టాక్ అది పక్కదారి పట్టకుండా ఏది బ్లాక్ మార్కెట్ని ఎంకరేజ్ చేయకుండా ఒక పైలట్ ప్రాజెక్ట్ని మనం తీసుకుందాం అని చెప్పి పాలేరు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొని పాలేరు నియోజకవర్గంలో ఏ రైతులకు ఎంత అవసరం ఉంటుంది, రైతులకు ఎట్లా ఇవ్వాలని చెప్పి ఆ ప్రాజెక్ట్ ఇంత అయింది. నిన్ననే అన్ని లోడ్లు అన్ని గ్రామ పంచాయతీలో, మా గ్రామ పంచాయతీ కూడా ఒకటి ఉంటుంది అక్కడ, మా గ్రామ పంచాయతీ కూడా అన్ని లోడ్లు వచ్చినాయి. ఆ లోడ్లు అన్ని సొసైటీలకు ఇచ్చారు. సొసైటీల నుంచి ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉందో వాళ్ళ కోఆర్డినేషన్తో యూరియా డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. కాబట్టి ఒకటి, కేంద్ర ప్రభుత్వం యూరియా కొరతను సృష్టించినప్పటికీ కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకొని ఈరోజు చిత్తశుద్ధితో ఈ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. రైతుల పక్షపాతి గవర్నమెంట్ కాబట్టి ముందుకెళ్తున్నాం. రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగనీయకుండా చూడడం కోసం ముందుకెళ్తున్నాం. వాళ్ళలాగా ఏది యుద్ధాలు జరుగుతున్నాయో లేకపోతే ఇంపోర్ట్ విషయంలో ఇబ్బంది కలుగుతుందన్నో రామగుండం యూరియా ఫ్యాక్టరీ మూసేసారని చెప్పి వంకలు చెప్పి ఈరోజు రైతులను భయభ్రాంతులకు గురి చేయాల్సిన స్పేస్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయదు కూడా. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ అధికారుల చేత ఏది కేంద్రానికి లేఖలు రాసిస్తున్నారు. ఈ విషయాన్ని గతం 10 సంవత్సరాలుగా పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వారు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి పనిచేసిన సందర్భంలో వాళ్ళకి తెలుసు ఒక ప్రభుత్వంగా ఎట్లా ఉంటుంది, ఎటువంటి వ్యవహారం ఉంటే వాళ్ళకి తెలిసినా కూడా అయినా రచకెక్కి రైతులను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని మేము అంటున్నామండి. రైట్ వెంకట్ గారు. రామూర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు మరి వెంకట్ గారు అయితే చెప్పారు, మరి మీ దృష్టిలో అసలు యూరియా కొరత చుట్టూ ఈ విధమైనటువంటి రాజకీయ చర్చ ఎందుకు చెలరేగిందంటారు? ఓకే అమ్మా, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అలాగే మా వెంకట మిత్రుడికి యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి యూరియా కొరత అనేది రాకూడదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. అంటే అర్థమైంది, ఇక్కడ ఒక చిత్తశుద్ధి లేక, రైతులపై గౌరవం లేక, రైతులు ఎంత పంట వేస్తున్నారు, ఎంత యూరియా కావాలనేది ముందు జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం ఇప్పుడు రైతుల్ని ఇట్లా అరిగోస పెడుతున్నది. వాస్తవానికి చెప్పులు లైన్లో పెట్టుకొని అందులో అక్కడే తిని అక్కడనే పడుకునే పరిస్థితులు ఈ రైతాంగం పొలాలు వదిలిపెట్టి ఇప్పుడు ఆల్రెడీ పంట ఎర్రబారిపోతున్నది. అటు పత్తి కానీ అటు వరి కానీ మొత్తం ఎర్రబారిపోతుంది. ఎందుకు అంటే సరైన టైంలో యూరియా వేయక. అంటే అర్థమైంది, ఇక్కడ వీళ్ళకు చేతగాక తెలియక. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న టైంలో ఏం జరిగింది, ఏ రాష్ట్రాలైతే తక్కువ వరి పంటతో తక్కువ యూరియా యూజ్ అవుతుందో ఆ మిగిలిన యూరియాని కూడా ఇక్కడికి ముందే తీసుకొచ్చి పంటను ఎంత పండుతుంది, ఎన్ని ఎకరాలలో పంట వస్తుంది, ఎంత అవసరం ఉంటుంది యూరియా అనేది ముందు జాగ్రత్త తీసుకొని ఆ 10 సంవత్సరాలు కూడా యూరియా కొరత లేకుండా చూసిండు కేసీఆర్ గారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకు ఎంత పంట పండుతుందో తెలియదు, ఎవరు ఎంత అవసరం ఉన్నదో తెలియదు, ముందు జాగ్రత్త తీసుకోలేదు. ఒక పక్క బీజేపీ పంపించాల్సినంత వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం ముందే పంపిస్తున్నారు, అధికారం లేని రాష్ట్రాలకు మాత్రం కావలసినంత పంపించకుండా ప్రజల్ని రైతుల్ని అరిగోస పెడుతున్నది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ రెండు పార్టీలు ఈ తెలంగాణకు అరిష్టంగా మారినాయి, తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారినాయి. రైతులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు, వేడుస్తున్నారు, అయ్యో ఇంత అన్యాయం, ఒక్క ఎరువు బస్తా కోసం రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడమా అని బాధపడుతున్నారు. కాబట్టి ఇది కృత్రిమంగా వీళ్ళకి చేతగానితనం వల్ల ఇప్పుడు రైతులు ఈ బాధపడుతున్నారు. దీన్ని ఒప్పుకోవాలా. మా మిత్రుడు వెంకట్ అంటున్నాడు కానీ ఒప్పుకోవడం లేదు. వాస్తవమే, మీరు చేశారు, మేము చేయలేకపోయాము, మాకు సరైన అవగాహన లేక కేంద్ర ప్రభుత్వం కూడా సరిగా స్పందించకపోవడం వల్ల మేము చేయలేకపోతున్నామని ఒప్పుకోవడం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది. రైతుల్ని ఇంతకుముందు మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇది కృత్రిమం, అసలు రైతులు అనేటోళ్ళు లైన్లోనే ఉండడం లేదు, ఆ చెప్పులు ఎవరో వీళ్ళే తెచ్చి పెడుతున్నారని పొన్నం ప్రభాకర్ గారు అనడం, ఇదంతా ఎంత దుర్మార్గం అంటే ఒక రైతుల మీద వీళ్ళకు ఒక గౌరవం లేకుండా, వాళ్ళు పడుతున్న బాధను కూడా పట్టించుకోకుండా ఇలా వ్యవహరించడమే ప్రభుత్వం యొక్క
నిజంగా వాళ్ళకు చేతగానితనానికి నిదర్శనంగా మారింది. బీజేపీ చేయాల్సిన పని చేయడం లేదు. అంటే వాళ్ళు ఇవ్వరు, వీళ్ళు అడగరు. అడిగి ఇప్పుడు ఇద్దరు 8 ఎంపీలు ఉన్నారు, 16 ఎంపీలు ఉన్నారు. 16 ఎంపీలు కలిసి ప్రధానమంత్రి మీద గట్టిగా పోరాటం చేసి మాకు యూరియా కావాల్సిందే, ఇచ్చేదాకా మేము కదలమని చెప్తే కదా పోరాటం చేయరు. వాళ్ళన్ని కేంద్ర పార్టీలు, వాళ్ళు పెద్ద నాయకులు ఏం చెప్తే అది చెప్తారు. కాబట్టి ఇది తెలంగాణకు ఒక అరిష్టంగా ఈ రెండు పార్టీలు మారినాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కష్టాలలో ఉన్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. అంటే కేంద్ర పార్టీలైన ఈ రెండు బీజేపీ కాంగ్రెస్ పార్టీల వల్లనే జరుగుతున్నది. వెనకటి రోజులు వస్తాయి, ఇంద్రమ్మ రాజ్యం వస్తుందంటే బ్రహ్మాండంగా మంచిగా, అది ఎమర్జెన్సీ పాలన కొనసాగుతున్నది. మా నాయకులు ఎక్కడ ఈయన ముఖ్యమంత్రి పోతే అక్కడ అరెస్టులు చేస్తున్నారు, ఎక్కడ యూరియా కొరత జరుగుతుందని వీళ్ళు పోయి రైతులు ధర్నాలు చేస్తే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఎంత దుర్మార్గం! ఒక్క యూరియా బస్తా కోసం పెళ్ళము పిల్లలు భర్త మొత్తం వ్యవసాయం మొత్తం బంద్ పెట్టి రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడం వల్ల మొత్తం వ్యవసాయం కూడా కుంటుపడిపోయే ప్రమాదం ఉన్నది. దీన్ని ఇప్పటికైనా వీళ్ళు చేతగానితనాన్ని ఒప్పుకొని కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉన్నది. ఏ రాష్ట్రాల్లో అయితే యూరియా ఎక్కువగా యూజ్ కాదో వాటిని కూడా తెప్పించుకొని ముందు, వీళ్ళు ఇప్పటికే 2 నెలలు లేట్ చేశారు, 3 నెలలు లేట్ చేశారు. చేయడం వల్లనే ఈ కొరత ఏర్పడది. ఇది ముందు పని. కాబట్టి ఇప్పుడు రాలేదు, మేము ఇవ్వలేదు, వచ్చిన వాటికి ఇస్తున్నాం. ఒక్క లారీ వస్తే ఎగబడుతున్నారు. అది కూడా దొరికేటోళ్ళకు దొరుకుతున్నాయి, దొరకని వాళ్ళకు దొరకడం లేదు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక్క రేషన్ కార్డు మీద లేదా ఒక ఆధార్ కార్డు మీద ఒక్క బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని వీళ్ళు రైతు సేవ గురించి తెలుసా? అసలు రైతు సంక్షేమం గురించి తెలుసా? ఒక పక్క రాహుల్ గాంధీ మాత్రం రాజ్యాంగం బుక్కు పట్టుకొని రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత మాదంటున్నారు. మరి ఇక్కడ కనీసం యూరియా కూడా అందించలేని పార్టీలు ఉన్నాయంటే ఇది ఎంత దుర్మార్గమైన పరిస్థితో తెలంగాణ రైతులు నిజంగా ఇలాంటి ప్రభుత్వం. అందుకే ప్రజలు అంటున్నారు ఇప్పుడు నిజంగా గాడిద పని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు గుర్రం కేసీఆర్ గారు లాగా ఎంత మంచిగా పనిచేసిండ్రు, ఎంత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగంగా రైతులు ఎంత హాయిగా ఉన్నారు. ఒక ప్రపంచంలోనే భారతదేశంలోనే గొప్ప పథకమైన దళిత రైతు బంధు లాంటి కార్యక్రమం పెట్టి రైతులకు ఎంతో సాయం చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారు లేకపోవడం కదా మాకు ఈ బాధని రైతులు నమ్మారు. రైతులు నమ్మి నానబోస్తే ఈరోజు పుచ్చి బుర్రలైనట్టు వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. అందుకే రైతులు అంటున్నారు, మా కంటితో మా వేలుతో మా కన్ను పొడుచుకున్నాము, మా తినే కుళ్ళో మేమే మట్టి పోసుకున్నాము, మంచి నాయకుడిని మేము ఓడించుకున్నామని బాధపడే రోజులు ఈ 22 నెలల్లోనే వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీ చేతగానితనాన్ని బీఆర్ఎస్ పార్టీ మీదనో రైతుల మీదనో లేదా ఇంకొకరి మీదనో చేయడం కూడా చాలా దుర్మార్గమైన పని. మీరు చేయాల్సింది చేయలేదు, ఇప్పటి కూడా దాని మీద మీరు సరైన కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. మీకు కావాల్సింది ఆరోపణలు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు తప్ప మీరు రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ రామ్మూర్తి గారు. మరి వెంకట్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్టయితే ఒకరి మీద ఒకరు, అంటే ఒక పార్టీ ఒకరి మీద, కాంగ్రెస్ అయితే కనుక బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ అయితే కనుక కాంగ్రెస్ మీద పరస్పరం ఇలా విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాకపోతే నష్టపోయింది మాత్రం రైతులే. సో మరి ఈ విధంగా రెండు ప్రభుత్వాలది తప్పు లేదు అని అంటారా? మేడం, ఇప్పుడు శంకరాభరణం సినిమా కనుక దర్శకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనుక ఇస్తే మాత్రం తన హర్రర్ వేలో మార్చేసి జనాలను చూపించే ప్రయత్నం చేస్తారు మేడం. అంటే ఉన్న పరిస్థితులని రామూర్తన్న నేరేట్ చేసి దాన్ని హర్రర్ గా మార్చి చెప్పులు ఇది ఫ్యామిలీని మొత్తం విడిచిపెట్టొస్తున్నారని ఒక్క మాట నేనేమంటున్నా ఒక మాట, తెలంగాణ ఉద్యమం వరకు వర్కౌట్ అయింది రామూర్తన్న. ఇది తెలంగాణ ఉద్యమం వరకు వర్కౌట్ అయింది, జనాలు వచ్చిరు. రామూర్తన్న ఒక మాట, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైన అయినాయి చూడండి. ఇప్పుడు నమ్మి అధికారం ఇస్తే ఉద్యమకారులను వాళ్ళందరూ మోసం చేసి పుచ్చి బుర్రలు చేసింది కేసీఆర్ గారు. అది ఆయనకే వర్తిస్తుంది. మేమేమంటున్నాం అంటే ఒక మాట అయితే చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. యూరియా విషయానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ అనుగుణంగా వాళ్ళు పంపకుండా దాన్ని చెప్పిన కారణాలు, సాకులు ఏదైతే ఉందో ఈ విషయాల మీద ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ అధిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ రెండు కలిసి కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆ కొట్లాటను పక్కదారి పట్టించి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తే బాగుంటుంది. ఒక మాట నేను చెప్తాను సార్, ఒక మాట చెప్తున్నారు రామూర్తి గారు.
12 లక్షల కోట్ల అంచనా యూరియాని ఇవ్వడం అంటే దాదాపు ఏదైతే మనం ఉన్న అంచనాలు ఉన్నాయో, మన వరి పంటకు అంచనాలు ఉన్నాయో దాన్ని దాటి ఇంకా పంపించారు. దాన్ని దాటి దాదాపు ఒక 2 లక్షల టన్నుల ఎక్స్ట్రా యూరియా కావాలని చెప్పి పంపించిన సందర్భం ఉండే. అయినా సరే దాన్ని వాళ్ళు ప్రపోజల్గా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఒకటే రీజన్, స్కార్సిటీ ఉండడమా ఇంకేదో ఉండదు, ఇంకేదో సెకండరీ. కానీ మీరు చూడండి, ఈ విషయం అంతా బయటకు వచ్చి రోడ్ల మీదకి రైతులకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడ నోరు తెరయకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీజేపీ చేసిన తర్వాత మీరు కూడా అంటే తెలంగాణ మేధావులుగా ఉండి తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న తర్వాత మీరు కూడా ఎవరి మీద కొట్లాడాలి, ఏం కొట్లాడాలని తెలియకుండా రైతులను మిస్గైడ్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ కాదు, అది పద్ధతి కూడా కాదని అంటున్నా. అదేవిధంగా నేను ఒక మాట చెప్తున్నా, మీ మొత్తం 10 సంవత్సరాల కాల పరిమితిలో 1 సంవత్సరానికి కనుక మనం పారామీటర్ గా తీసుకుంటే మాత్రం మీరు కేవలం రైతులకు చెల్లించింది 5,000 అంటే 7,500 కోట్లు లేకపోతే 7,000 కోట్లు మాత్రమే చెల్లించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,000 కోట్లు ఏకకాలంలో రైతులకు రైతు భరోసా పేరుతో ఇచ్చింది. ఇది ప్రభుత్వం యొక్క గొప్పతనం, ఈ ప్రభుత్వం యొక్క ముందు చూపు, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఇది కాదని అంటారా? మీరు ఒకసారి చెప్పండి. మీరు ఇచ్చిన 7,500 కోట్లు కూడా రింగ్ రోడ్ని తాకట్టు పెట్టాను, లేకపోతే కోకపేట భూములు అమ్ముతూనే వచ్చిన పైసలే. కానీ మేము రూపాయి పోగు చేసుకుంటాం. కాబట్టి చిత్తశుద్ధి గురించి సార్, ఈ అంశం గురించి మనం మళ్ళీ మరొక డిబేట్లో కనుక మరొక సమయంలో మళ్ళీ పెట్టుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్, చక్కటి విశ్లేషణ అందించారు. మరి మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ని కానీ లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ని కానీ పరస్పరం ఇలాంటి వ్యాఖ్యలు అయితే పుచ్చుకుంటున్నారు. సో ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.